హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఏబుల్ టు గురించి తెలుసుకోబోతున్నాం. ఏబుల్ టు అంటే చేయగలుగుతున్నాను అని అర్థం. ఏబుల్ టును ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే ఏదైనా ఒక పనిని చేయగలుగుతున్నాము అని చెప్పే సందర్భంలో మనం ఏబుల్ టును ఉపయోగిస్తాము. ఏబుల్ టు యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు హెల్పింగ్ వర్బు ప్లస్ ఏబుల్ టు ప్లస్ V1 లేదా బేస్ ఫామ్. సబ్జెక్టు హెల్పింగ్ వర్బు ప్లస్ ఏబుల్ టు ప్లస్ V1 లేదా బేస్ ఫామ్. ఏబుల్ టును ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించి చెప్పేటప్పుడు ఏ సబ్జెక్టుకు ఏ హెల్పింగ్ వర్బ్ను వాడతాము అంటే ఐకు యామ్ను వాడతాం, వి యు దేకు ఆర్ను వాడతాం, హీ షీ ఇట్టుకు ఈజ్ను వాడతాం. పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి ఐకు వాజును వాడతాం, వి యు దేలకు వర్ను వాడతాం, హీ షీ ఇట్టుకు వాజును వాడతాం. ఫ్యూచర్ టెన్స్కి వచ్చేసరికి అన్ని సబ్జెక్ట్స్కి కూడా విల్ బీనే ఉపయోగిస్తాము. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏబుల్ టు అంటే చేయగలుగుతున్నాను అని అర్థం. ఏబుల్ టును ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే ఏదైనా ఒక పనిని చేయగలుగుతున్నాము అని చెప్పే సందర్భంలో మనం ఏబుల్ టును ఉపయోగిస్తాము. ఏబుల్ టు యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు హెల్పింగ్ వర్బు ప్లస్ ఏబుల్ టు ప్లస్ V1 లేదా బేస్ ఫామ్. సబ్జెక్టు హెల్పింగ్ వర్బు ప్లస్ ఏబుల్ టు ప్లస్ V1 లేదా బేస్ ఫామ్. ఏబుల్ టును ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించి చెప్పేటప్పుడు ఏ సబ్జెక్టుకు ఏ హెల్పింగ్ వర్బ్ను వాడతాము అంటే ఐకు యామ్ను వాడతాం, వి యు దేకు ఆర్ను వాడతాం, హీ షీ ఇట్టుకు ఈజ్ను వాడతాం. పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి ఐకు వాజును వాడతాం, వి యు దేలకు వర్ను వాడతాం, హీ షీ ఇట్టుకు వాజును వాడతాం. ఫ్యూచర్ టెన్స్కి వచ్చేసరికి అన్ని సబ్జెక్ట్స్కి కూడా విల్ బీనే ఉపయోగిస్తాము. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. వీఆర్ ఏబుల్ టు గో టు టెంపుల్ రెగ్యులర్లీ. మేము గుడికి క్రమం తప్పకుండా వెళ్ళగలుగుతున్నాము. దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. వారు నా సమస్యను అర్థం చేసుకోగలుగుతున్నారు. షీ వాజ్ ఏబుల్ టు గెట్ గుడ్ మార్క్స్ లాస్ట్ ఇయర్. ఆమె పోయిన సంవత్సరం మంచి మార్కులు తెచ్చుకోగలిగింది. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. అతడు నా సమస్యను అర్థం చేసుకోగలగలేకపోయాడు. ఇట్ ఈజ్ ఏబుల్ టు వర్క్ ప్రాపర్లీ. ఇది సరిగానే పని చేయగలుగుతుంది. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. వీఆర్ ఏబుల్ టు గో టు టెంపుల్ రెగ్యులర్లీ. మేము గుడికి క్రమం తప్పకుండా వెళ్ళగలుగుతున్నాము. దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. వారు నా సమస్యను అర్థం చేసుకోగలుగుతున్నారు. షీ వాజ్ ఏబుల్ టు గెట్ గుడ్ మార్క్స్ లాస్ట్ ఇయర్. ఆమె పోయిన సంవత్సరం మంచి మార్కులు తెచ్చుకోగలిగింది. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. అతడు నా సమస్యను అర్థం చేసుకోగలగలేకపోయాడు. ఇట్ ఈజ్ ఏబుల్ టు వర్క్ ప్రాపర్లీ. ఇది సరిగానే పని చేయగలుగుతుంది. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. వీఆర్ ఏబుల్ టు గో టు టెంపుల్ రెగ్యులర్లీ. మేము గుడికి క్రమం తప్పకుండా వెళ్ళగలుగుతున్నాము. దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. వారు నా సమస్యను అర్థం చేసుకోగలుగుతున్నారు. షీ వాజ్ ఏబుల్ టు గెట్ గుడ్ మార్క్స్ లాస్ట్ ఇయర్. ఆమె పోయిన సంవత్సరం మంచి మార్కులు తెచ్చుకోగలిగింది. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. అతడు నా సమస్యను అర్థం చేసుకోగలగలేకపోయాడు. ఇట్ ఈజ్ ఏబుల్ టు వర్క్ ప్రాపర్లీ. ఇది సరిగానే పని చేయగలుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు నేను గ్యారెంటీ ఇస్తున్నాను, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ద్వారా ఏ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాము అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి
ఒక ఫోటోని తీసుకొని ఆ ఫోటోని బేస్ చేసుకొని స్పోకెన్ ఇంగ్లీష్లో అతి ముఖ్యమైనటువంటి టాపిక్స్లో ఒకటైనటువంటి హెల్పింగ్ వర్బ్స్లో డూ డజ్ల గురించి తెలుసుకోబోతున్నాం. మీరు చూస్తున్నటువంటి ఈ ఫోటోని బేస్ చేసుకుని ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్లో అతి ముఖ్యమైనటువంటి టాపిక్స్లో ఒకటైనటువంటి హెల్పింగ్ వర్బ్స్లో డూ డజ్ల గురించి తెలుసుకోబోతున్నాం. అసలు డూ అంటే ఏంటి, డజ్ అంటే ఏంటి, ఈ డూ డజ్లను ఉపయోగిస్తూ మనం ఏ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. మనమందరం ఒకసారి ఈ ఫోటోని గాన బాగా గమనించినట్లయితే ఈ ఫోటోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, రకూల్ ప్రీత్ సింగ్ గారు వెళుతూ ఉన్నారు. వెళ్ళుటను ఇంగ్లీష్లో ఏమంటారు అంటే గో అంటారు. ఈ వర్బును తీసుకొని ఈ ఫోటోను బేస్ చేసుకొని ఈరోజు మనం డూ డజ్ల గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్ గ్రామర్ పరంగా ఇంగ్లీష్లో 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి మనకి. వాటిలో ముందుగా మనం డూ డజ్ల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే చేయు లేదా చేస్తాను అని గుర్తుపెట్టుకోండి. డజ్ అంటే చేస్తాడు, చేస్తాది. ఇక్కడ కాస్త శ్రద్ధగా వినండి. మనకు ఇంగ్లీష్ గ్రామర్ పరంగా కొన్ని సబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి. సబ్జెక్ట్స్ మీన్స్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఈ ప్రొనౌన్స్, నౌన్స్ గురించి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో క్లియర్గా వివరించడం జరిగింది. అయినా సరే మరలా ఒకసారి వీటి గురించి తెలుసుకుందాం. ఐ అంటే తెలుగులో నేను అని అర్థం. ఐ అంటే నేను. వి అంటే మేము, మనము. యు అంటే నీవు, మీరు. దే వారు. హీ అతడు, షీ ఆమె, ఇట్ ఇది, అది. ఐ అంటే నేను, వి అంటే మేము, మనము, యు అంటే నీవు, మీరు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, అది. మరి సబ్జెక్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఏ సబ్జెక్ట్స్కు ఏ హెల్పింగ్ వర్బ్ను వాడాలి అంటే ప్లూరల్స్ అయినటువంటి ఐ, వి, యు, దే వీటికి డూ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. ప్లూరల్స్ అయినటువంటి ఐ, వి, యు, దే వీటికి డూ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. సింగులర్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ వీటికి డజ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. సింగులర్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ వీటికి డజ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాం. ప్లూరల్స్ అయినటువంటి ఐ, వి, యు, దే వీటికి డూ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాము. సింగులర్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ వీటికి డజ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాము. ఇప్పుడు డూ డజ్ల గురించి తెలుసుకుందాం. ఈ డూ డజ్లను ఎప్పుడు ఉపయోగించాలి, మనం ఎప్పుడు ఉపయోగిస్తాం వీటిని అంటే టు ఎక్స్ప్రెస్ an action that happens as a habit. To express an action that happens as a habit. అలవాటుగా చేసే పనిని తెలియజేయనప్పుడు, అలవాటుగా చేసే పనిని తెలియజేయనప్పుడు. టు ఎక్స్ప్రెస్ an action that happens as a habit. అలవాటుగా చేసే పనిని తెలియజేయనప్పుడు డూ డజ్లను మనం ఉపయోగించడం జరుగుతుంది. మరి ఈ డూ డజ్ల యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే ముందుగా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ మీన్స్ డూ డజ్ ప్లస్ వర్బ్ యూజ్డ్ ఇన్ V1 or
బేస్ ఫామ్. వర్బ్ వచ్చేసి V1 లేదా బేస్ ఫామ్లో ఉంటుంది. స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ డూ డస్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 లేదా బేస్ ఫామ్లో ఉంటుంది. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాపెన్స్ యాజ్ ఏ హ్యాబిట్, అలవాటుగా చేసే పనిని తెలియజేయనప్పుడు డూ డజ్లను ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ వర్బ్ యూజ్డ్ ఇన్ V1 లేదా బేస్ ఫామ్. ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ముందుగా కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకోవాలి. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ వాక్యాలలోని రకాలు. మనకు 4 రకాల వాక్యాలు కలవు. ఒకటి పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ అంటే సమాధాన రూపంలో జవాబు అనేది ఉంటుంది, అందుచేతనే దీనిని మనం పాజిటివ్ సెంటెన్స్ అంటాం. నంబర్ 2 ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ సెంటెన్స్. నంబర్ 3 నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ అనేది లేదు కాదు అనే అర్థంలో మనం నెగటివ్ సెంటెన్స్ను ఉపయోగిస్తాం. అలాగే నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే కాదు లేదు అనే అర్థంలో కూడా క్వశ్చన్ చేయటాన్నే నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ వాక్యాలలోని రకాలు. మనకు 4 రకాల వాక్యాలు కలవు. ఒకటి పిఎస్ మీన్స్ పాజిటివ్ సెంటెన్స్, ఐఎస్ మీన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎన్ఎస్ మీన్స్ నెగటివ్ సెంటెన్స్, ఎన్ఐఎస్ మీన్స్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. మనం ఈ ఫోటోను కనుక గమనించినట్లయితే ఈ ఫోటోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు వెళుతూ ఉన్నారు. వెళ్ళుటను ఇంగ్లీష్లో ఏమంటారు అంటే గో అంటారు. మరి ఈ ఫోటోను బేస్ చేసుకుంటూ గో అనే వర్బును తీసుకుంటూ డూ డజ్లను ఉపయోగిస్తూ డూ డజ్ల యొక్క స్ట్రక్చర్ని తీసుకుంటూ డూ డజ్ల యొక్క స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సబ్జెక్టు హెల్పింగ్ వర్బు, వర్బ్ వచ్చేసి V1 లేదా బేస్ ఫామ్ను తీసుకుంటూ స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం. ఐ గో టు మూవీ. నేను సినిమాకి వెళుతూ ఉన్నాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ మనం సబ్జెక్టుగా ఐని తీసుకోవడం జరిగింది, వర్బుగా గోను తీసుకోవడం జరిగింది. మరి హెల్పింగ్ వర్బ్ లేదు అనే డౌట్ మీకు రావాలి. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఐ గో అన్నా ఐ డూ గో అన్నా కూడా రెండు కూడా ఒక్కటే. కాకపోతే ఏంటి అంటే మనం సాధారణంగా మాట్లాడేటప్పుడు ఐ గో అని చెప్తాం. ప్రత్యేకించి తప్పకుండా అనే అర్థంలో చెప్పినప్పుడు ఐ డూ గో అని చెప్పి చెప్తాం. కాబట్టి ఇక్కడ డూ లేకపోయినా కూడా డూ ఉందని చెప్పి అనుకోవాలి. ఇక్కడ పెద్ద తేడా అంటూ ఏమీ ఉండదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఐ గో అన్నా ఒకటే, ఐ డూ గో అన్నా కూడా ఒకటే. ఐ గో టు మూవీ. నేను సినిమాకి వెళుతూ ఉన్నాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. మరి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే మనం ఇందాక అనుకున్నాం ఐ గో అన్నా ఐ డూ గో అన్నా కూడా రెండు ఒకటే. ఇక్కడ డూ లేకపోయినా కూడా డూ ఉందని చెప్పి అనుకోవాలి. కాబట్టి ఈ డూ అనే హెల్పింగ్ వర్బుని ముందుకు తీసుకొస్తే డూ ఐ గో అనే విధంగా ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డూ ఐ గో టు మూవీ. నేను సినిమాకు వెళ్తున్నానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డూ ఐ గో టు మూవీ. నేను సినిమాకు వెళ్తున్నానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ డోంట్ గో టు మూవీ. నేను సినిమాకు వెళ్ళడం లేదు.
దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. ఐ డోంట్ గో టు మూవీ. నేను సినిమాకు వెళ్ళడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డోంట్ ఐ గో టు మూవీ. నేను సినిమాకు వెళ్ళడం లేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డోంట్ ఐ గో టు మూవీ. నేను సినిమాకి వెళ్ళడం లేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ గో టు మూవీ. మేము సినిమాకి వెళుతూ ఉన్నాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వీ గో టు మూవీ. మేము సినిమాకి వెళుతూ ఉన్నాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డూ వీ గో టు మూవీ. మేము సినిమాకి వెళుతూ ఉన్నామా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డూ వీ గో టు మూవీ. మేము సినిమాకి వెళుతూ ఉన్నామా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ డోంట్ గో టు మూవీ. మేము సినిమాకి వెళ్ళడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వీ డోంట్ గో టు మూవీ. మేము సినిమాకు వెళ్ళడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డోంట్ వీ గో టు మూవీ. మేము సినిమాకు వెళ్ళడం లేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డోంట్ వీ గో టు మూవీ. మేము సినిమాకు వెళ్ళడం లేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ గో టు మూవీ. మేము సినిమాకి వెళుతూ ఉన్నాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డూ వీ గో టు మూవీ. మేము సినిమాకి వెళ్తూ ఉన్నామా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ డోంట్ గో టు మూవీ. మేము సినిమాకు వెళ్ళడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డోంట్ వీ గో టు మూవీ. మేము సినిమాకు వెళ్ళడం లేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యూ గో టు మూవీ. నీవు సినిమాకు వెళ్తున్నావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. యూ గో టు మూవీ. నీవు సినిమాకు వెళ్తున్నావు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డూ యూ గో టు మూవీ. నీవు సినిమాకు వెళ్తున్నావా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డూ యూ గో టు మూవీ. నీవు సినిమాకు వెళ్తున్నావా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యూ డోంట్ గో టు మూవీ. నీవు సినిమాకు వెళ్ళడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. యూ డోంట్ గో టు మూవీ. నీవు సినిమాకు వెళ్ళడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డోంట్ యూ గో టు మూవీ. నీవు సినిమాకు వెళ్ళడం లేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డోంట్ యూ గో టు మూవీ. నీవు సినిమాకు వెళ్ళడం లేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే గో టు మూవీ. వారు సినిమాకు వెళ్తూ ఉన్నారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. దే గో టు మూవీ. వారు సినిమాకు వెళ్తూ ఉన్నారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డు దే గో టు మూవీ. వారు సినిమాకు వెళ్తూ ఉన్నారా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డు దే గో టు మూవీ. వారు సినిమాకు వెళుతూ ఉన్నారా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే డోంట్ గో టు మూవీ. వారు సినిమాకు వెళ్ళడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. దే డోంట్ గో టు మూవీ. వారు సినిమాకు వెళ్ళడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డోంట్ దే గో టు మూవీ. వారు సినిమాకు వెళ్ళడం లేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డోంట్ దే గో టు మూవీ. వారు సినిమాకు వెళ్ళడం లేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే గో టు మూవీ. వారు సినిమాకు వెళ్తూ ఉన్నారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డు దే గో టు మూవీ. వారు సినిమాకు వెళుతూ ఉన్నారా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్.
దే డోంట్ గో టు మూవీ, వారు సినిమాకు వెళ్ళడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డోంట్ దే గో టు మూవీ, వారు సినిమాకు వెళ్ళడం లేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హీ గోస్ టు మూవీ అన్నా, హీ డస్ గో టు మూవీ అన్నా కూడా రెండు ఒకటే. డస్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి చెప్తే హీ డస్ గో టు మూవీ అని చెప్పాలి. లేదా హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయకుండా కానీ చెప్పినట్లయితే హీ గోస్ టు మూవీ అని చెప్పాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. హీ గోస్ టు మూవీ, అతడు సినిమాకు వెళ్తున్నాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. హీ గోస్ టు మూవీ, అతడు సినిమాకు వెళ్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డస్ హీ గో టు మూవీ, అతడు సినిమాకి వెళ్తూ ఉన్నాడా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డస్ హీ గో టు మూవీ, అతడు సినిమాకు వెళ్తూ ఉన్నాడా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ డజంట్ గో టు మూవీ, అతడు సినిమాకు వెళ్ళడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. హీ డజంట్ గో టు మూవీ, అతడు సినిమాకు వెళ్ళడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డజంట్ హీ గో టు మూవీ, అతడు సినిమాకు వెళ్ళడం లేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డజంట్ హీ గో టు మూవీ, అతడు సినిమాకు వెళ్ళడం లేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ గోస్ టు మూవీ, ఆమె సినిమాకు వెళ్తుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షీ గోస్ టు మూవీ, ఆమె సినిమాకు వెళ్తుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డస్ షీ గో టు మూవీ, ఆమె సినిమాకు వెళ్తుందా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డస్ షీ గో టు మూవీ, ఆమె సినిమాకు వెళ్తుందా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షీ డజంట్ గో టు మూవీ, ఆమె సినిమాకు వెళ్ళడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షీ డజంట్ గో టు మూవీ, ఆమె సినిమాకు వెళ్ళడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డజంట్ షీ గో టు మూవీ, ఆమె సినిమాకు వెళ్ళడం లేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డజంట్ షీ గో టు మూవీ, ఆమె సినిమాకు వెళ్ళడం లేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ గోస్ టు మూవీ, ఇది సినిమాకు వెళుతూ ఉంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఇట్ గోస్ టు మూవీ, ఇది సినిమాకు వెళుతూ ఉంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డస్ ఇట్ గో టు మూవీ, ఇది సినిమాకు వెళుతూ ఉందా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డస్ ఇట్ గో టు మూవీ, ఇది సినిమాకు వెళుతూ ఉందా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ డజంట్ గో టు మూవీ, ఇది సినిమాకు వెళ్ళడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. ఇట్ డజంట్ గో టు మూవీ, ఇది సినిమాకు వెళ్ళడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. డజంట్ ఇట్ గో టు మూవీ, ఇది సినిమాకు వెళ్ళడం లేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డజంట్ ఇట్ గో టు మూవీ, ఇది సినిమాకు వెళ్ళడం లేదా. దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంతవరకు మనం డూడజలను ఉపయోగిస్తూ ఏ విధంగా మాట్లాడాలి అనేది తెలుసుకున్నాం. మరి మనకు ఇంగ్లీష్లో కొన్ని ప్రశ్న పదాలు అనేటివి ఉన్నాయి. ముందుగా వాటి గురించి తెలుసుకొని తర్వాత వాటిని ఉపయోగిస్తూ ఏ విధంగా మనం మాట్లాడాలి అనేది చూద్దాం. క్వశ్చన్ వర్డ్స్. వాట్ అంటే ఏమిటి, వై ఎందుకు, వేర్
ఎక్కడ, వెన్ ఎప్పుడు, విచ్ ఏది, ఊజ్ ఎవరి, హూమ్ ఎవరిని, హౌ ఎలా, హూ ఎవరు. క్వశ్చన్ వర్డ్స్ ప్రశ్నాపదాలు. వాట్ అంటే ఏమిటి, వై ఎందుకు, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, విచ్ ఏది, ఊజ్ ఎవరి, హూమ్ ఎవరిని, హౌ ఎలా, హూ ఎవరు. క్వశ్చన్ వర్డ్స్ గురించి తెలుసుకున్నాం. మరి క్వశ్చన్ వర్డ్స్ను ఉపయోగిస్తూ ఏ విధంగా మాట్లాడాలి, అలాగే క్వశ్చన్ వర్డ్స్ను ఉపయోగిస్తూ ఏ విధంగా ప్రశ్నలు అడగాలి అనేది ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాట్, వై, వేర్, వెన్, విచ్, ఊజ్, హూమ్, హౌ వీటికి మాత్రమే హెల్పింగ్ వర్డ్స్ను ఉపయోగిస్తూ ప్రశ్నలు అడగాలి. హూ అనే దానికి మాత్రం హెల్పింగ్ వర్డ్స్ను ఉపయోగించరాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హూ తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ ఉండాలి. హూ గో ఎవరు వెళ్తారు. మనము క్వశ్చన్ టేబుల్ని కనుక బాగా గమనించినట్లయితే ముందుగా క్వశ్చన్ వర్డ్స్ని తీసుకున్నాం, తర్వాత హెల్పింగ్ వర్బ్స్ని తీసుకున్నాం, తర్వాత సబ్జెక్ట్స్ని తీసుకోవడం జరిగింది, తర్వాత వర్బ్ని తీసుకోవడం జరిగింది. మనము క్వశ్చన్ టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలంటే క్వశ్చన్ వర్డ్స్ ప్లస్ హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ సబ్జెక్ట్స్ ప్లస్ వర్బ్, ఈ విధంగా క్వశ్చన్ టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ వర్డ్స్ను ఉపయోగిస్తూ ఏ విధంగా ప్రశ్నలు అడగాలి అనేది చూద్దాం. ముందుగా వాటిని తీసుకుందాం. వాటిని ఉపయోగిస్తూ అన్ని సబ్జెక్ట్స్తోని ఏ విధంగా ప్రశ్నలు అడగాలి అనేది చూద్దాం. వాట్ డు ఐ గో, వాట్ డు వి గో, వాట్ డు యు గో, వాట్ డు దే గో, వాట్ డస్ హీ గో, వాట్ డస్ షీ గో, వాట్ డస్ ఇట్ గో, వై డు ఐ గో, వై డు వి గో, వై డు యు గో, వై డు దే గో, వై డస్ హీ గో, వై డస్ షీ గో, వై డస్ ఇట్ గో, వేర్ డు ఐ గో, వేర్ డు వి గో, వేర్ డు యు గో, వేర్ డు దే గో, వేర్ డస్ హీ గో, వేర్ డస్ షీ గో, వేర్ డస్ ఇట్ గో, వెన్ డు ఐ గో, వెన్ డు వి గో, వెన్ డు యు గో, వెన్ డు దే గో, వెన్ డస్ హీ గో, వెన్ డస్ షీ గో, వెన్ డస్ ఇట్ గో, విచ్ డు ఐ గో, విచ్ డు వి గో, విచ్ డు యు గో, విచ్ డు దే గో, విచ్ డస్ హీ గో, విచ్ డస్ షీ గో, విచ్ డస్ ఇట్ గో, whose do I go, whose do we go, whose do you go, whose do they go, whose does he go, whose does she go, whose does it go, whom do I go, whom do we go, whom do you go, whom do they go, whom does he go, whom does she go, whom does it go, how do I go, how do we go, how do you go, how do they go, how does he go, how does she go, how does it go, who go. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు
4 రకాల సెంటెన్స్లు ఉన్నాయి. ఒకటి పాజిటివ్ సెంటెన్స్, 2 ఇంటరాగేటివ్ సెంటెన్స్, 3 నెగటివ్ సెంటెన్స్, 4 నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కదా. ఇందులో మనం క్వశ్చన్స్ అడగాలంటే క్వశ్చన్ సెంటెన్స్లు మనకు 2, ఒకటి ఇంటరాగేటివ్ సెంటెన్స్, 2 వచ్చేసి నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కదా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు ఈ క్వశ్చన్ టేబుల్ని బాగా గమనించినట్లయితే ఈ క్వశ్చన్ వర్డ్స్ను మాత్రం పక్కకు తీసి చూసినట్లయితే హెల్పింగ్ వర్బు, తర్వాత సబ్జెక్టు, తర్వాత వర్బు ఉన్నట్లయితే ఇది ఏ సెంటెన్స్ అవుతుందంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది కదా. బాగా గమనించండి, మీకు అర్థమవుతుంది. మరి ఇంటరాగేటివ్ సెంటెన్స్తో క్వశ్చన్ వర్డ్స్ ఉపయోగించి ఏ విధంగా మాట్లాడాలో మనం ఇప్పుడు చూసాం. అలాగే మీరేం చేయాలి అంటే ఒక నోట్బుక్ని తీసుకొని వీటిని రాస్తూ వీటితో పాటు నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ను కూడా ఈ క్వశ్చన్ వర్డ్స్తో ఉపయోగించి ప్రాక్టీస్ చేసినట్లయితే అతి తక్కువ సమయంలో మీరు ఇంగ్లీష్లో సూపర్గా మాట్లాడతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఇక్కడ మనము హెల్పింగ్ వర్డ్స్ దగ్గర మాత్రమే చిన్న చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆ చేంజ్ ఏంటంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వాట్ డూ ఐ గో అనే చోట ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఉపయోగించి చెప్తే, ఒకవేళ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఉపయోగించి చెప్పినట్లయితే అప్పుడు మీకు చేంజెస్ ఏం జరుగుతుందంటే డూ దగ్గర మాత్రం డోంట్ వస్తుంది, డస్ దగ్గర మాత్రం డజంట్ వస్తుంది. ఇంకా అంతే తేడా. యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఎలాగ మనం ఇంతసేపు ఎలాగ ఉపయోగించి చెప్పుకున్నామో అలాగే ప్రాక్టీస్ చేయాలి, అంతే తేడా ఏముండదు. వాట్ డూ దగ్గర వాట్ డోంట్ వస్తుంది అంతే. ఇంకా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేసినట్లయితే అంత త్వరగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు.